కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే గ్రామాల అభివృద్ధి చెందాయంటూ చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని శ్రీ సీతారామస్వామి సాక్షిగా ప్రారంభించడం జరిగిందంటూ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, రైతులకు ఎరువులు ఇచ్చేది కూడా కేంద్రమేనని తెలిపారు. మిగతా పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారంటూ ఎద్దేవా చేశారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ వైపే ఉన్నారంటూ తెలిపారు. ముచ్చటగా మూడోసారి మోదీనే ప్రధాని అవుతారంటూ జోస్యం చెప్పారు. ప్రతి గ్రామం పోతున్నాము. ఈరోజు రేగర్ దోసాడకి ఇప్పుడు రేగర్ దోసాడకు వచ్చినాము. షాబాద్ మండల, దీని తర్వాత పూడూరు మండలకు వచ్చినాము. పూడూరు మండల కూడా అంటే అది పరిగి నియోజకవర్గంలో 3 రోజులు నుండి తాండూరు, తర్వాత తాండూరులో 3 రోజులు నుండి, వికారాబాద్లో 3 రోజులు నుండి, మళ్ళీ చేవెళ్ళ 2, ఇక లాస్ట్కు మళ్ళీ శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు పోతాము. ప్రజలను కలిసి వాళ్ళ ఆశీర్వాదం పొందుతందుకే కానీ వాళ్ళకి ఏదో చైతన్యం తెస్తందుకో లేకుంటే వాళ్ళకి తెలియంది చెప్తందుకు నేను వస్తలేను. అదే కాక ఎందుకంటే వాళ్ళకి అంతా తెలిసిపోయింది. చేసేది ఎవరు, దేశాన్ని నడిపేది ఎవరు, మన రాష్ట్రం ఇంతో అంతో ఈరోజు నడుస్తుందంటే ఎవరి వల్ల అంత తెలిసింది. రూపాయి బియ్యం ఎవరిస్తుండ్రు, ఉచిత బియ్యం ఎవరిస్తుండ్రు, అటు సబ్సిడీలు ఎవరిస్తుండ్రు, ఇది మద్దతు ధర ఎవరిస్తుండ్రు, ఫర్టిలైజర్ 2400, యూరియా పస్తా 266 రూపాయలకి అందరికీ వాళ్ళకి చైతన్యం ఉంది. నిజమే, మేము ప్రచారం మొదలుపెట్టి టైం అయింది. ఇంకోటి, ఆ కన్ఫ్యూజన్లు ఉన్న పార్టీ ఇప్పటి వరకు మంచిగా, మొన్నటి వరకు అయితే మంచిగా నిర్ణయమే తీసుకోలేదు. ఓసారి సునీతా మహేందర్ రెడ్డి గారికి ఇస్తామని, మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్ ఆయనకి ఇస్తామని, మళ్ళీ ఇట్లా 2-3 సార్లు తిరిగిండ్రు. ఇప్పుడు ఒక మనిషిని ప్రకటించారు, కానీ అది కూడా మారుతుందా లేదా నాకు తెలియదు. మేమైతే సూటిగా ముంగట్టుకొచ్చినాం. ఏదంటే